యొక్క భవిష్యత్తు విషయం పైన ఒక స్పష్టత విషయం పైన మాత్రం ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా వెళ్లడం కారణంతో సిజేపీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా ముందుకు వెళ్తుంది. ఇటు ప్రతిపక్షం నీట్ సిజేపీ డిమాండ్ లో నీట్ కి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాల లీక్ విషయం పైన బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నటువంటి డిమాండ్ ను ప్రధానంగా వాళ్ళు వినిపిస్తూ కూడా ఈ ర్యాలీని చేపట్టినటువంటి పరిస్థితి. ఇటు కేంద్ర ప్రభుత్వం మాత్రం చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటామనే విషయం పైన ఒక స్పష్టమైనటువంటి హామీ లభించకపోవడంతో ఈ చర్చలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఆందోళన కొనసాగుతుంది, మరోవైపు ఇరు పక్షాల మధ్య చర్చలు కొనసాగుతుంది. యువత మాత్రం ఆందోళన విరమించే ప్రసక్తి లేదు. డిమాండ్లను పరిశీలిస్తాము, కొనసాగిస్తాము, దీనిపైన ఆలోచిస్తామంటే తాము వినే ప్రసక్తి లేదు. రిటర్న్ స్టేట్మెంట్ కావాలని చెప్పి తక్షణమే కావాలని చెప్పి డిమాండ్ తో సిజేపీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థులు దాని కారణంగానే పోలీసులు లాఠీ చార్జీ, ఇటు టియర్ గ్యాస్ విధించినప్పటికీ 144 సెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పేపర్ లీకులు, ఇటు విద్యా సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి విషయం పైన విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తు తరాలైనటువంటి యువత సంబంధించినటువంటి భవిష్యత్తు పైన జవాబుదారీతనంగా ఉండాలని చెప్పినటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు సెంట్రల్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జనజీవన సాధన పరిస్థితులు కూడా స్తంభించాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు ట్రాఫిక్ నియంత్రణలు, మరోవైపు మెట్రోలను కూడా బంద్ చేయడం జరిగింది. సెంట్రల్ ఢిల్లీ, న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పార్లమెంట్ కు సమీపంలో దాదాపు 5 కిలోమీటర్ల వరకు కూడా పోలీసులకు ఎక్కడెక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి చెకింగ్లు, బ్యాండ్ ఓవర్లు చేయడం జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు జన్పత్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటరియట్ మెట్రోలను కూడా మూసివేయడం జరిగింది. మొత్తంగా ట్రాఫిక్ నియంత్రణను కొన్ని ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఢిల్లీ పోలీసులు శాంతియుత వాతావరణంలో జరుగుతున్నటువంటి ఆందోళన విషయం సమయంలో వారు 144 సెక్షన్ ఉంది, 163 PNSS సెక్షన్ కారణంగా ర్యాలీని అనుమతి లేదు, చేయరాదని చెప్పి ఆందోళనతో అడ్డుకోవడం కారణంగా ఇరు పక్షాల మధ్య విద్యార్థులు పోలీసుల మధ్య తీవ్ర తోపులాట, దాంతో పాటే లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దీంతో ర్యాపిడ్ యాక్షన్ పోలీసులు మాత్రం భారీ స్థాయిలో విద్యార్థులు వేలాది మందిగా తరలివడం కారణంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, దీంతో పాటు ఢిల్లీ పోలీస్ బలగాలు భారీగా మోహరించి ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి పార్లమెంట్ కు వెళ్లేటువంటి సమీపంలో ప్రాంతాలన్నీ కూడా అదుపులోకి తీసుకున్నప్పటికీ విద్యార్థులు, నిరసనకారులు పార్లమెంట్ ను ముట్టడించారు. దీని కారణంగానే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి చర్చలకు సిద్ధమైనటువంటి పరిస్థితి. లాఠీ ఛార్జీ కూడా ఎదురకుండా విద్యార్థులు ముందుకెళ్లడం కారణంగా ఇవాళ ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పార్లమెంట్ ర్యాలీ మాత్రం సక్సెస్ అని చెప్పుకోవచ్చు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం మాత్రం చర్చల్లో సానుకూలంగా స్పందిస్తుందా లేదా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇంకా ఆందోళన ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సిద్ధురా సురేష్, అంటే మనం ఉదయం నుంచి చూసుకున్నట్లయితే హస్తిన అంతా కూడా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మొత్తం అక్కడంతా కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారి మనం గతం చూసుకున్నట్లయితే అంటే అన్నా హజారే ఉద్యమం తర్వాత తీరా అంటే అదే స్థాయిలో ఉద్యమం ఇవాళ మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాము. పార్లమెంట్ని గేట్ వరకు కూడా యువత అంతా కూడా వాళ్ళు ముట్టడించారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి జెడ్ యువత అంతా కూడా వ్యతిరేకంగా ఉంది అని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా నీటి పరీక్ష ప్రశ్నపత్రాల లీకు, తర్వాత విద్యా వ్యవస్థ విషయం పైన జవాబుదారీతనం కేంద్ర ప్రభుత్వం నుంచి రాకపోవడంతో విద్యార్థులందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. గతంలో జరిగినటువంటి పరిస్థితులు చూసుకుంటే కూడా జామియా మిలియాలో జరిగినటువంటి సిఐకి సంబంధించిన వ్యతిరేక నిరసనల సందర్భంలో కూడా విద్యార్థులు పూర్తి స్థాయిలో వేలాదిగా తరలి వచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం జరిగింది. ఇటు ఎన్ఆర్సీ సిఐకి సంబంధించిన సమయంలో కూడా దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టడం జరిగినటువంటి సిచ్యువేషన్ చూసాం. మరోవైపు తమిళనాడుకు సంబంధించి జల్లికట్టు అంశం విషయం పైన కూడా వేలాదిగా మెరీనా బీచ్ లో లక్షలాదిగా యువత తరలి వచ్చి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు, సంఘటనలు చూసాం. ఢిల్లీలో జరిగినటువంటి చాలా సందర్భాల్లో ఇండియా గేటు పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి ఆందోళనలు గతంలో కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశటువంటి సంఘటనలు చాలా జరిగినటువంటి సిచ్యువేషన్ చూడడం జరిగింది. ఇటు సిజేపీ మాత్రం ఖచ్చితమైనటువంటి హామీ కోసం డిమాండ్ తో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇటు జూన్ 28 నుంచి ఈ ఆందోళన కొనసాగుతుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వస్తున్నటువంటి సందర్భంలోనే సిజేపీ ముందుగానే దాదాపు 20 రోజులకు ముందుగానే ఆందోళన కొనసాగించినటువంటి సిచ్యువేషన్. పార్లమెంట్ ర్యాలీ చేపడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వంకు హెచ్చరిక జారీ చేసినప్పటికీ కూడా స్పష్టమైనటువంటి నిర్ణయంతో ఈ ఆందోళన నిరాహార దీక్షను విరమింపజేసే దిశగా మాత్రం చర్చలు గతంలోనే చేయలేకపోవడం ఇదొక ఫెయిల్యూర్ గా కేంద్ర ప్రభుత్వం చెప్పొచ్చు. 20 రోజుల నుంచి నిరాహార దీక్ష కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఒకవైపు నిరాహార దీక్ష చెప్పినటువంటి వాంఛతో పాటు ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి వారిపైన ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోకుండా కేంద్ర నాంచివేసే ధోరణికి ఈ పరిస్థితులకు ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కూడా చెప్పొచ్చు. మరోవైపు మీ దీక్ష చేసినటువంటి సోనం వాంగ్చుక్ ను సఫ్దర్జంగ్ హాస్పిటల్ కి
హుటాహుటిన పోలీసులు భారీ బలగాలు మోహరించి తరలించడం కారణంగా కూడా అక్రమ నిర్బంధంలో ఆయన ఉంచారని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. మరోవైపు స్వేచ్ఛాయుతంగా తను మాట్లాడుకునేందుకు మీడియాతో మాట్లాడుకునే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులతో ఒక రిటర్న్ లెటర్ కూడా రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనా ప్రస్తుతం ఇంకా ఇప్పటికీ విద్యార్థుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీతో ఒక నిర్ణయాన్ని వెల్లడించకపోవడం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. సింధురా. రైట్, థ్యాంక్ యూ సురేష్.